నమస్తే తెలంగాణ ప్రజలారా, నిరుద్యోగులారా, నేను మీ అలెగ్జాండర్. ప్రస్తుతం హైకోర్టులో మరి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఆ ఇచ్చిన ఫలితాల్లో ఎన్నో మోసాలకి కుట్రలకి తావిచ్చిందని టీజీపీఎస్సీ తెలంగాణ ప్రభుత్వము సరిగా గ్రూప్ 1ని నిర్వహించట్లేదని, ఇచ్చిన ఆ 150 క్వశ్చన్లలో అబ్జెక్షన్గా ఇచ్చిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. దాంట్లో 14 క్వశ్చన్స్ రాంగ్ క్వశ్చన్స్ కింద కేసులు వేసినామని, అదేవిధంగా జీవో 29 మీద సోషల్ రిజర్వేషన్స్ పాటించలేదని, గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 55ని ఎత్తివేయడం అంటే అది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుందని, ఆ కేసు పూర్తిగా కాకముందుకే మరి అర్ధాంతరంగా జీవో 29 తీసుకొచ్చిరని, అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్ మీద, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ మీద తదితర కేసులు అన్నీ సుమారు 10 కేసులు హైకోర్టులో ఉన్నాయి. మరి ఈ గత నెల రోజుల నుండి ఈ పడిన కేసులన్నీ మరి ఏవైతే ప్రధానమైన కేసులు ఉన్నాయో, జీవో 29ది, లోకల్ నాన్ లోకల్ది, అదేవిధంగా రాంగ్ క్వశ్చన్స్ది, ఇవన్నీ కూడా సెప్టెంబర్ 27 నాటికి వాయిదా పడింది. ఈ తరుణంలో మరి మెయిన్స్ అభ్యర్థులు వాళ్ళు తర్జన భర్జన పడుతూ ఉన్నారు, చాలా నిరుత్సాహపడుతూ ఉన్నారు. నిజంగా గ్రూప్ 1 మెయిన్స్ జరుగుతుందా జరగదా? గ్రూప్ 1 మెయిన్స్ ఒకవేళ జరిగినప్పటికీ కూడా అక్టోబర్ 21 నుండి 27 వరకు వరుసగా వారం రోజుల పాటు పేపర్ 1 నుండి పేపర్ 7 వరకు అన్నీ ఉన్నాయి. మరి మధ్యలో గ్యాప్ లేకుండా ఉన్నాయి. ఈ తరుణంలో మేము చాలా సీరియస్గా చదువుతూ ఉన్నాం. మరి పని కట్టుకొని కోర్టులో కేసులు వేస్తూ ఉన్నారు. రాంగ్ క్వశ్చన్స్ మీద, జీవో 29 మీద, మరి లోకల్ నాన్ లోకల్ మీద మరి 2-3 నెలలు గడిచినాక ఎందుకు వేస్తూ ఉన్నారు అనేది కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ నష్టపోయిన అభ్యర్థులు, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో నష్టపోయిన అభ్యర్థులు సుమారు 4 లక్షల మంది పైచిలకు అభ్యర్థులు అప్లై చేసుకుంటే దాంట్లో కేవలం సెలెక్ట్ చేసిన అభ్యర్థులు 31,383 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఎట్టలేదన్నా 3,70,000 మంది దాకా ఈ గ్రూప్ 1 అభ్యర్థులు అండ్ నిరుద్యోగులు మెయిన్స్కి ఇంకా సెలెక్ట్ కాలేదు. మరి వాళ్ళ యొక్క వాదన ఏంటనంటే, వాళ్ళు ఏమని ప్రశ్నిస్తూ ఉన్నారు అనంటే, మరి జీవో 55 సోషల్ రిజర్వేషన్స్ ఫాలో అయినప్పుడు 503కి సంబంధించిన ఏదైతే పాత జీవో ఉందో దాన్ని ఎందుకు వైలేట్ చేసిర్రు, ఎందుకు ఎత్తేసిర్రు? మరి జీవో 29 అకారణంగా అక్రమంగా తీసుకురావడానికి గల కారణాలు ఏంది? మీకు ఎలాంటి దురుద్దేశం లేకుంటే మరి రాంగ్ క్వశ్చన్స్ వాటి మీద అబ్జెక్షన్స్, కీ అబ్జెక్షన్స్ ఇచ్చినప్పుడు మరి అవన్నీ డిలీట్ చేయకుండా మెయిన్స్ పెడతామని చెప్పేసి ఎందుకు ముందరికి వెళ్తూ ఉన్నారు? మరి జీవో 29 ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ముమ్మాటికి అన్యాయం జరుగుతుంది. మరి ఓపెన్ కేటగిరీ ప్రకారం పిలిస్తే మరి అట్టడుగు వర్గాల పిల్లలు, మరి పేదలు, మరి పట్టణాలకు వచ్చి కోచింగ్ తీసుకోలేని వాళ్ళు మరి ఎట్లా ఉన్నత వర్గాలకు సంబంధించిన పిల్లలతో సమానమవుతారు? మరి అందరికీ ఓపెన్ మెరిట్ అంటే ఇబ్బంది అవుతుంది కదా. మరి షార్ట్ ఫాల్ సిస్టంలో కూడా మరి ఏ విధంగా తీసిర్రు? ఈడబ్ల్యూసీ, ఎస్సీ, బీసీ, ఎస్టీ వీటికి దామాషా ప్రకారం ఆ రిజర్వేషన్లలో మరి ఈ 33,000 మంది అది షార్ట్ ఫాల్ సిస్టంలో మరి ఏ విధంగా తీసుకున్నారు? మొత్తం 31,000 చిల్లర తీసుకుంటే మరి ఆయా వర్గాలకు సంబంధించిన వాళ్ళ అభ్యర్థులని ఏ విధంగా తీసుకున్నారు అనేది లెక్కలు లేవు. మరి సుమారు 100 చిల్లర మరి ఆర్టీఐలు పడ్డా కూడా మరి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వడం లేదు? టీజీపీఎస్సీ ఇంత జరుగుతూ ఉన్నా, ఇన్ని రాస్తారోకాలు ధర్నాలు జరిగి 2 నెలల నుండి ఈ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి పంచాయతీలు చేస్తూ ఉన్నా, వాళ్ళు జైళ్ళకు పోయినా, స్టేషన్లకు పోయి లాఠీ దెబ్బలు తిన్నా కానీ వాళ్ళు ఆకలి దప్పులు మాని
2 నెలల నుండి యుద్ధం చేస్తూ ఉంటే మరి టీజీపీఎస్ చైర్మన్ స్పందించడం లేదు. మరి ప్రభుత్వం తాలూకు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు కూడా నామకే వాస్తు అంటే ఉత్తనే పేరుకే వాళ్ళు సంప్రదింపుల పేరుతోటి కాలయాపన చేసిరని కేవలం గ్రూప్ 2 వాళ్ళతోటే మాట్లాడిర్రు. అదైనా ఉద్యోగాలు పెంచకుంటేనే డిసెంబర్కి పోస్ట్పోన్ చేసిర్రు. మరి గ్రూప్ 1 అభ్యర్థులకి ఆవేదన వినలేదు 1:100 గురించి. మరి బట్టి విక్రమార్క గారు నిండా అసెంబ్లీలో మాట్లాడిరు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అభ్యర్థులు ఈ నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు, మరి 30 లక్షల దాకా మంది ఉన్నారు. మరి ఒకవేళ గ్రూప్ 1 వస్తే కూడా చాలామంది లక్షలలో కూడా అప్లై చేసుకొని ఉంటారు, వాళ్ళకు కూడా న్యాయం జరగాల, మా ప్రభుత్వం వస్తే చేస్తుందని యూత్ డిక్లరేషన్ పేరుతోటి నిరుద్యోగులకి కావాల్సిన ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో వాళ్ళకి విద్యా ఉద్యోగ అవకాశాలతో పాటు కూడా వాళ్ళకి అవసరమైతే నిరుద్యోగ వృత్తితో పాటు వాళ్ళకి ఫ్రీ మెటీరియల్ ఇస్తామని, వాళ్ళకి అకామిడేషన్ కల్పిస్తామని ఎన్నెన్నో మాటలు చెప్పి రాహుల్ గాంధీ తోటి మన ప్రియాంక గాంధీ తోటి వాళ్ళతోటి యూత్ డిక్లరేషన్ పేరుతోటి మరి తెలంగాణ రాష్ట్రం అంతా తిప్పి ఇప్పుడు ఉత్తైన చేసిర్రు. మరి ముమ్మాటికి తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగుల యొక్క రక్తం దాగుతూ ఉన్నారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతోటి తెలంగాణ అమరవీరులు అసూలు బాసిన వాళ్ళ నెత్తుటి ప్రాణాలకి వాళ్ళ ప్రాణ త్యాగాలకి విలువ లేకుండా పోయిందని చెప్పేసి నిజంగా తెలంగాణ నిరుద్యోగులు రోధిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. కానీ ఇదే తరుణంలో మరి మెయిన్స్కు రాసే అభ్యర్థులు కూడా గతంలో ఫస్ట్ టైము లీకేజ్ వల్ల, సెకండ్ టైము బయోమెట్రిక్ వల్ల మేము మోసపోయి ఉన్నాము, అదే అప్పుడు కూడా మేము మెయిన్స్కి చదివినాము, మళ్ళీ ఇప్పుడు 3 సార్లు ప్రిలిమ్స్ రాసి మెయిన్స్కి వచ్చి ఇంకా ఎన్ని సంవత్సరాలని చదవాలి, మా డబ్బులు వృధా అవుతూ ఉన్నాయి, మా సమయం వృధా అవుతుంది. మరి చిన్న చిన్న పిల్లల్ని కూనలు వేసుకొని హైదరాబాద్ కేంద్రంగా చాలా కోచింగ్ సెంటర్లలో లక్షల కొద్ది దారపోసి మేము చదువుతూ ఉన్నాము, మరి మా సమయం కూడా వృధా కావద్దు అని చెప్పేసి రీసెంట్గా టీజీపీఎస్సికి కూడా వాళ్ళకు అభ్యర్థన చేసిర్రు, వాళ్ళు ప్రార్థించుకున్నారు. ఈ కోర్టు కేసులన్నీ అయిపోయిన తర్వాతకే పూర్తిగా ఈ మెయిన్స్ని మరి అలో చేయండి, మెయిన్స్కి రాయడానికి ఆస్కారం ఇవ్వండి, అప్పుడు ప్రశాంతంగా చదువుకుంటాం మేము, అప్పుడే మాకు కొంచెం ఇంట్రెస్ట్గా చదవడానికి, మీ కష్టపడడానికి ఫలితం ఉంటుందని చెప్పేసి వాళ్ళు నిజంగా ఒక రిక్వెస్ట్ లెటర్ పెడితే కూడా మరి టీజీపీఎస్సి ఇప్పటికీ స్పందించలేదు, తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించలేదు. ఇట్నే మొండిగా పోతే మరి ఈ నష్టపోయిన అభ్యర్థులకి అన్యాయం చేస్తారా, మరి గ్రూప్ 1 మెయిన్స్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి న్యాయం చేస్తారా? ఏదేమైనప్పటికీ కోర్టు పరిధిలో ఇచ్చిన ఆధారాలను బట్టి, గత తాలూకు ఇచ్చిన జడ్జిమెంట్ని బట్టి మరి నిర్ణయం తీసుకునే అంటే అవసరం ఉంటుంది. దానికి సంబంధించిన ఎలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మరి కోర్టు కూడా ఆలోచిస్తుంది. మరి 3 సంవత్సరాల నుండి ఇంకా ప్రిలిమ్స్లోనే ఉండి కనీసం మెయిన్స్ పెట్టకపోతే కూడా ప్రభుత్వానికి కూడా ఒక చెడ్డ పేరు వస్తుంది. అదేవిధంగా దేశంలోనే మరి గ్రూప్ 1ని ఎక్కువ కాలము నిర్వహిస్తున్న మరి అంటే ఆ చరిత్రని మరి తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ చరిత్రలో మరి అదొక మచ్చ తునక లెక్క మారిపోతుంది, అదొక తీరని మచ్చ లెక్క, ఎన్నటికీ మాయని మచ్చ లెక్క ఉంటుంది అని చెప్పేసి కూడా మేధావులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణలో ఉండే నిరుద్యోగులారా, గ్రూప్ 1 మెయిన్స్కి చదువుతున్న అభ్యర్థులారా, మీరు కూడా ఆవేదన చెందొద్దు, మీరు కూడా చింతించొద్దు, బాధపడొద్దు. ఎందుకు అనంటే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 జాబ్స్ అంటేనే 5 సంవత్సరాలకు ఒకసారి 10 సంవత్సరాలకు ఒకసారి కుట్రపూరితంగానో రాజకీయ దురుద్వేషంతో స్వార్థంతో నిర్వహిస్తూ ఉన్నారు. అది కూడా గమనించాలి. దీంట్లో గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న చాలామంది అంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ 2-3 సంవత్సరాల నుండి నష్టపోయి ఉన్నారు. అదేవిధంగా చాలా ఛాలెంజింగ్ టాస్క్ తోటి వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులని, వాళ్ళకున్న కుటుంబ పరిస్థితులను అంటే వాళ్ళని ఆ పరిస్థితులను తట్టుకొని కూడా మరి వాళ్ళు చాలామంది చిన్న చిత్కా జాబులు చేసుకున్న వాళ్ళు, హైదరాబాద్కి వచ్చి చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, లక్షల కొద్ది దారపోసున్నారు. వాళ్ళు కూడా ఏం బాధపడద్దు. అవసరమైతే ఈ గ్రూప్ 1లోనే ఎక్కువ డేటా ఫోకస్ చేస్తూ అయితే మరి ఈ మెయిన్స్కు రాసే ఏదైతే అన్ని పేపర్స్ ఉన్నాయో, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అట్లా 7 వరకు కూడా అక్కడ ఎస్ఏ అయినా కానీ, సైన్స్ అండ్ టెక్ అయినా కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకనామీ కానీ, ఏ సబ్జెక్ట్ అయినా కూడా మీరు కొంచెం డేటా మీద ఫోకస్ చేస్తే ఇప్పుడు డిసెంబర్లో ఉండే ఆ డిసెంబర్లో వచ్చే గ్రూప్ 2లో కూడా మీరు ఆ గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా మీరు దాన్ని
దాంట్లో సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఈ కోర్టు కేసుల విషయంలో సెప్టెంబర్ 27 తారీఖు మరి ఏం జరగబోతుంది అనేది కూడా మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 90% అయితే ఒక క్లారిటీ రావచ్చు. ఒకవేళ ఆ విధంగానే పోస్ట్పోన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ తప్పని పరిస్థితిలో కూడా గ్రూప్ 1 మెయిన్స్ రాయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు చూస్తుండగానే ఈ గ్రూప్ 1 మెయిన్స్ అయిపోయేలోపు మరి గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్ కూడా వస్తుంది కనుక మరి గ్రూప్ 2ని గ్రూప్ 3ని కూడా మిస్ కాకుండా మన ప్రిపరేషన్ ప్లాన్ కూడా చేసుకోవాలి. మరి పాత అభ్యర్థులు అంటే ఎక్కువ 10 సంవత్సరాలు 5 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు అయితే ఆల్రెడీ వాళ్ళు ప్రతి ఒక్క సబ్జెక్ట్కి హిస్టరీకి జాగ్రఫీకి ఎకనామీకి పాలిటీ కూడా షార్ట్ నోట్స్ తయారు చేసుకుని ఉంటారు. ఆల్మోస్ట్ ఒక సింగిల్ మెటీరియల్ చదివినట్లయితే చదువుకున్న దాన్ని నోట్ చేసుకొని అదేవిధంగా గ్రూప్ 2కి గ్రూప్ 3 కూడా చదివినట్లయితే మరి ఎక్కువ శాతము వాళ్ళకి ఒక ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం ఇప్పుడు 563 పోస్టులకి 30 లక్షల మంది పోటీ పడితే కూడా అక్కడ కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కాంపిటీషన్ హెవీ ఉంది కనుక మరి దీంట్లోనే డిఎస్సికి చదివే వాళ్ళు, దీంట్లోనే కానిస్టేబుల్ ఎస్ఐకి చదివే వాళ్ళు, దీంట్లోనే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, జేఎల్ డిఎల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా గ్రూప్ 1 అంటే చాలామందికి అదొక పెద్ద ఆఫీసర్ జాబ్ కనుక ఆశలు ఎక్కువ ఉంటాయి కనుక వాళ్ళు జాబ్ కొట్టాలి. తప్పనిసరిగా మేము కూడా ఒక డిఎస్పీనో ఒక డిప్యూటీ కలెక్టరో లేకపోతే ఆర్డీఓనో ఒక సిటీఓనో కావాలని ఆశతో ఉంటారు కనుక ఎవరిని పట్టవలసిన అవసరం లేదు. కానీ మన శక్తి సామర్థ్యాలని మంచిగా ఉపయోగించుకుంటే మనకు డిసిప్లిన్గా ఒక డిటర్మినేషన్ తోటి అదేవిధంగా ఒక స్ట్రాంగ్ అంటే డిటర్మినేషన్ తోటి పోతే అవుతుంది అని చెప్పేసి మీరు భావించాలి. ఒక పాజిటివిజం తోటి ముందరికి వెళ్ళవలసిన అవసరం ఉన్నది. గ్రూప్ 2లో కూడా మరి ఫ్యాక్ట్ బేస్డ్ ఇస్తాడా, ఎనాలిసిస్ బేస్డ్ ఇస్తాడా? మొన్న ఇచ్చిన ప్రిలిమ్స్లో మరి ఆల్రెడీ చూసి ఉన్నాం. మరి నిజంగా ఎనాలిసిస్ మెథడ్ ఇస్తాము లేకుంటే ఆ ఫ్యాక్ట్ బేస్డ్ ఇస్తామని కూడా వాళ్ళు ఎక్కడ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన గైడ్లైన్స్ కానీ టీజీపీఎస్ ముందే గైడ్లైన్స్ ఎలాంటివి కూడా ఇవ్వలేదు. మరి అట్లా ఇవ్వకపోవడానికి గల కారణాలు ఆ టీజీపీఎస్ బయటికి చెప్తే కనుక వాళ్ళ లోగుట్టు బయటికి చెప్పినట్టుంటుంది. కాబట్టి వాళ్ళు ఈ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని చెప్పకుండా మరి వాటికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్సే ఇస్తూ ఉన్నారు. మరి జీవోలనే తప్పిస్తున్నప్పుడు, జీవోలకు సంబంధించి చాలా అంశాలను ఎత్తేస్తున్నప్పుడు గతంలో ఏదైతే బయోమెట్రిక్ లీకేజీ ఇవన్నీ గ్రూప్ 1 మరి ఆల్రెడీ రాసిన అభ్యర్థులు ఫేస్ చేసిర్రు. మరి గ్రూప్ 2 కూడా దానికి సంబంధించి మరి 5 సార్లు కూడా పోస్ట్ పోన్ అయింది. మరి ఈసారి కూడా డిసెంబరు 15-16 నాడు ఎట్టి పరిస్థితుల్లో టీజీపీఎస్సీ పోస్ట్ పోన్ చేయదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు గ్రూప్ 1ని గ్రూప్ 2ని గ్రూప్ 3ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అభ్యర్థులు నిరుద్యోగులు చదవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఓ టీవీ ఛానల్ నుండి అయినా ఈ కేసులు వేసే అడ్వకేట్లైనా ఇప్పుడు జర్నలిస్టులు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, నష్టపోయిన అభ్యర్థులు కావచ్చు, వాళ్ళు కోర్టు సమయాన్ని వృధా చేద్దామని కాదు, వాళ్ళు చాలామంది నిరుద్యోగుల యొక్క జీవితాలతోటి ఆడుకుందామని కాదు, ముమ్మాటికి వాళ్ళకి అన్యాయం జరిగింది కనుక మరి 4th ఎస్టేట్గా ఉన్న ఈ జర్నలిజము మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, వార్తాపత్రికలు కావచ్చు చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. అదేవిధంగా న్యాయ వ్యవస్థని కాపాడే ఒక గురుతర బాధ్యతతోటి అడ్వకేట్స్ కూడా మరి వాళ్ళు ముందరకు వచ్చి కోర్టు కేసులు వాళ్ళ ఫీజులు తక్కువనా ఎక్కువనా అన్న విషయము అటు పెడితే మరి వాళ్ళు ఈ యొక్క నష్టపోయిన అభ్యర్థులకి న్యాయం చేద్దామనే ముందరకు వచ్చి కేసులు వేసిర్రు. మరి ఏదేమైనప్పటికీ మనము కేవలం ఈ కాంపిటేటివ్ వరల్డ్నే బతకాలనా? ఇప్పుడు ఒకవేళ గ్రూప్ 1 జాబు గ్రూప్ 2 జాబే మరి ఆ జాబ్ ఉంటేనే బతమా అని మాత్రము అంత ఎక్స్ట్రీమ్గా ఆలోచించవలసిన అవసరం లేదు. మన చదువుకున్న చదువు ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు. తప్పనిసరిగా గ్రూప్ 1నా 2నా 3నా ఏదైనా ఒక జాబ్ వస్తుంది. ఆ కోణంలోనే చదవండి. టార్గెటెడ్గా గ్రూప్ 1 కూర్చున్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఇంతో అంత ఆర్థికంగా ఉంటుంది. వాళ్ళు కోచింగ్లు తీసుకొని ఉంటారు. మరి ఇంతో అంతో డబ్బులున్న పిల్లలు ఉంటారు కనుక వాళ్ళని బేర్ చేయడానికి వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి. దయచేసి మరి ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయో, మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు గ్రూప్ 2ని గ్రూప్ 3ని కూడా దృష్టిలో పెట్టుకొని
చదవాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేస్తున్న కామెంట్లు కావచ్చు, మీ 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 యొక్క కష్టాలకి కన్నీళ్ళకి మేము కూడా ఒక జవాబుదారీతనంగా ఉండాలి. కాబట్టి మా మా యొక్క గురుతర బాధ్యతగా మేము మీకు ఒక భరోసానివ్వాలి. కాబట్టి ఎన్ఎన్ మీడియా నుండి జరుగుతున్నది మీ కళ్ళకు గట్టినట్టు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం తప్ప మరి ఫలానా వ్యక్తులకో లేదనంటే ఫలానా రాజకీయ నాయకులకో లేదనంటే ఫలానా వార్తా సంస్థలకో లేదనంటే ఫలానా అడ్వకేట్స్కో మేము ఒత్తాసు పలికే ప్రసక్తే ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో జరుగుతున్న అన్యాయాన్ని, మోసాలని, కుట్రలని, కుతంత్రాలని బట్టబయలు చేసే దగ్గర ఎన్ఎన్ మీడియా ఉంటుందని గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.